కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలను గ్రామ జమీందారు అయిన కీర్తిశేషులు గండే చిన్నతమ్మన్న మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా నిర్వాహకులైన గండే పెద్దకాశి, గండే చిన్నకాశీలు తెలియజేశారు. ముందుగా గండే చిన్నతమ్మన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మొత్తం 9 జట్లకు గాను తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల జట్లు తొలితూగా తలపడ్డాయి. ఈ పోటీలుగా ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సంఘ ప్రధాన కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్, అలాగే కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తోట రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కబడ్డీ సంఘ ప్రధాన కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోటీలను ఒక వ్యక్తి పేరును నిర్వహించడం అంటే ఆ వ్యక్తికి గ్రామంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతోనూ అది సాధ్యపడుతుందని ఆయన అన్నారు. అలాగే ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ, 3 రోజులు నిర్వహించబోయే ఈ పోటీలను గండే చిన్నతమ్మన్న పేరు నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఆయన. అలాగే నిర్వాహకులు గండే చిన్నకాశి, పెద్దకాశీలు మాట్లాడుతూ, కీర్తిశేషులు గండే చిన్నతమ్మన్న ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అది ప్రజలందరూ 10 కాలాల పాటు జరుపుకునే విధంగా కూడా ఉంటుందని తెలియజేశారు. అందుచేతనే ఆయన చనిపోయి 20 రోజులు కూడా పూర్తి కాకుండానే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆయన పేరున తన గ్రామంలో నిర్వహించుకోవడాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు చదరం చంటిబాబు, భూపాలపట్నం ప్రసాద్, కాళ్ల వెంకటేష్, బొదిరెడ్ల సుబ్బారావు, బొడ్డేటి సుమన్, వేలంక సర్పంచ్ రాయుడు, బాబురావు, ఉప్పు అయ్యప్ప, బేతాల మహేష్, ఇంటి చెల్లబాబు పాల్గొన్నారు. అలాగే కాకినాడ జిల్లా జట్టు ఏపీ పోలీస్ టీం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, విజయనగరం ఇమీడియట్ గా రెడీ అవ్వాలి. మీరు ఫస్ట్ కాల్ ఇచ్చిన వెంటనే హోమ్ ప్లేయర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టేట్ సెక్రటరీ గారు అందరికి ఏంటంటే మా చంకమ్మ గారు అంటే మా కుటుంబాన్ని కాదు కానీ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన విధానం అవన్నీ మీకు ఒక 2 నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నామండి. ఏం లేదు సార్, 15 సంవత్సరాలు ఏకదాటిగా గ్రామ సర్పంచ్గా చేసి ఇదే గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి రామాలయాలనే కాదు ఆయన సొంత సైట్లలో కట్టించి, అంతేకాకుండా ఎంతో మంది లేని వాళ్ళు కూడా ఉచితంగా ఆ టైంలో గవర్నమెంట్ తో పోరాడి సైట్లు తెప్పించి ఆయన సొంత సైట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అంత దాతృ హృదయం ఉన్న గండే చిన్నతమ్మన్న గారు ఈ రోజు మా గ్రామ ప్రజల్లో లేరని మాకెంతో బాధ, దృక్పథంతో మేము ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఆయన చనిపోయి నెల కూడా కాకుండా మేము ఈ కార్యక్రమం ఆయన ఉద్దేశించి మేము పెట్టడం జరిగిందండి. ఇది సార్ ఆయన చేసిన కొద్దిగా మీకు తెలియజేయడం జరిగింది సార్. అంతేకాకుండా ఆయన ఒక టైంలో కూడా కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఈ కబడ్డీ టోర్నమెంట్ కూడా మేము దాని ఉద్దేశించి పెట్టడం జరిగింది. ఒక స్మారకం ఈ ఊర్లో జరుగుతుందంటే జనరల్ గా ఈ రోజు ఎలా ఉన్నాయంటే చేసిన సాయాన్ని వెంటనే మర్చిపోయే రోజులు ఇవి. కానీ మీరందరూ కూడా ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన స్మరణ చేసుకోవడం, ఆయనకి ఒక కబడ్డీ క్రీడాకారుడై ఉండి ఇలాంటి కబడ్డీ క్రీడ ద్వారా ఆయన ఇంకా ఆత్మశాంతించాలన్న ఉద్దేశంతో మీరు తలపెట్టిన కార్యక్రమానికి మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కానీ మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మీకు ప్రతి సంవత్సరం ఎప్పుడు తోడుంటామని, అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు చేస్తే మీకు ఎంత తక్కువ బడ్జెట్లో అయినా సరే మీరు చేస్తే మేము ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఊరికి నేను 2వ సారి రావడం జరిగింది. ఇంతకుముందు గుడి ధ్వజస్తంభం టయానికి ఇప్పుడు ఇది ఈ విధంగా మిమ్మల్ని కలిసే అవకాశం ఉండడం మాకు ప్రతి సంవత్సరం వస్తుందని, అలాగే అన్ని వసతులు కల్పించి క్రీడాకారులకి
అన్ని చేసినటువంటి ఈ స్థానిక ఎవరైతే ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.